నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. తెలంగాణకు మరో తల్లి రాబోతోందా? కొత్త రూపంలో కనిపించబోతోందా? ప్రస్తుతం కనిపిస్తున్న తెలంగాణ తల్లిలో పూర్తిగా రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని గతంలోనే అన్న కాంగ్రెస్ ఇప్పుడు కొత్త తల్లికి తుది రూపు ఇస్తోందా? కాంగ్రెస్ సర్కార్ రూపొందించబోయే తెలంగాణ తల్లి ఎలా ఉంటుంది? ఏ అంశాలను పొందుపరచబోతున్నారు? గడిచిన 10 ఏళ్ల నుంచి తెలంగాణలో ఉన్న అధికారిక చిహ్నాలు క్రమంగా మారుతున్నాయి. ఆ క్రమంలోనే ఉద్యమ సమయంలో కేసీఆర్ సూచనలు, సలహాలతో తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు కూడా మారబోతున్నాయట. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైందని, త్వరలోనే పూర్తవుతుందని అంటున్నారు. తల్లి అంటే ఎక్కడి నుంచో వచ్చిన దేవదూతలాగా కాకుండా చూడగానే మన అమ్మ అన్న భావన కలిగేలా విగ్రహం రూపుదిద్దుకుంటుందని చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. గతంలో కేసీఆర్ సర్కార్ రూపొందించిన తెలంగాణ తల్లిలో మన తల్లిని చూసిన ఫీలింగ్ కంటే తెచ్చిపెట్టుకున్న ఆర్భాటపు ఫీలింగ్ ఎక్కువగా ఉందనేది ప్రస్తుత ప్రభుత్వ పెద్దల ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. అందుకే విగ్రహం రూపురేఖలు మార్చేయాలని డిసైడ్ అయి ఆ బాధ్యతను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కి అప్పగించారట సీఎం. దేశవాసుల్లో స్ఫూర్తి నింపుతున్న భారత మాతను పోలిన రూపులో చేతిలో చెరకు గడతో పాటు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపేలా విగ్రహ రూపకల్పన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. జాతీయ జెండాను పోలిన చీర, చేతిలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన భిన్న ఆనవాళ్లను పొందుపరుస్తున్నట్టు తెలిసింది. మరో వారం 10 రోజుల్లో పూర్తిస్థాయి నమూనా బయటకు వస్తుందని చెబుతున్నారు. గతంలో పీసీసీ చీఫ్ హోదాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీభవన్లో ఏర్పాటు చేశారు రేవంత్. ఇప్పుడు ఈ నమూనాను కూడా మార్చబోతున్నారట. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విగ్రహంలోనే కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేసి కొత్తగా చూపించబోతున్నారన్న టాక్ కూడా నడుస్తోంది. దాంతోపాటు ఇటీవల ప్రభుత్వం అధికారిక లోగో మార్పునకు సంబంధించిన కసరత్తు కూడా మొదలుపెట్టింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనే కొత్త లోగోను ఆవిష్కరిస్తామని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ విస్తృతంగా అభిప్రాయాలను సేకరించాక అందులోని మంచి చెడులపై చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న లోగోలోనే కొన్ని మార్పులు చేర్పులతో కొత్తది ఖరారు కావచ్చంటున్నారు. కొత్త రాజముద్రలో అమరవీరుల స్తూపమే కీలకంగా ఉండేలా కసరత్తు జరుగుతోందట. ఓవైపు తెలంగాణ తల్లి విగ్రహం, మరోవైపు కొత్త లోగోను వీలైనంత త్వరగా పూర్తి చేసి రెండింటి ఆవిష్కరణను ఒకేసారి చేయాలని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెలాఖరులోపు ప్రక్రియ మొత్తం పూర్తి కావచ్చని తెలిసింది. 4 రోజులు అటు ఇటైనా మొత్తంగా కొత్త తెలంగాణ తల్లి రాజముద్రలను త్వరలోనే చూస్తామన్నది ఖాయమంటున్నారు పరిశీలకులు.